డబ్బుని వాళ్ళెవరు దాన్ని ఉపయోగించడానికి? నేను ఒక ఆయన్ని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? 2 కారణాలు చూపించాడు నాకు. బైబిల్లో పెద్దలు అనేవారు ఏం చేస్తారు అంటే, ఎందుకు దేవుడు పెద్దలను నిర్ణయించాడు, వాళ్ళు ఏం చెప్పారు 2 మాటలు మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2-3 వచనాలండి. 6వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టే యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పనిని నియమింతుము. అంతే కదా, ఇక్కడ అర్థమైంది కదా. ఆనాడు వీళ్ళందరూ తీసుకొచ్చిన డబ్బుని, అంటే వారి ఇండ్లను భూముల్ని అమ్మేసి తీసుకొచ్చిన డబ్బుని అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టి వాళ్ళు ఉన్నప్పుడు ఈ డబ్బుతో వారు ఆహారాన్ని పెడుతున్నప్పుడు కొంత సమస్య వచ్చింది. మేము డబ్బు ఇచ్చాము, మమ్మల్ని ఏమో ఇలా చూస్తున్నారు, వాళ్ళే ఇచ్చారా మేము ఇవ్వలేదా, వాళ్ళకు ఒకలా చూస్తున్నారు మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారని సనుగుడు మొదలయ్యింది. అంతే కదా, ఎక్కడైనా అంతే కదా. సమాజం పోగవుతుందంటే సమస్యలే ప్రారంభమవుతున్నాయి. ఆ గ్రీక్ దేశం మాట్లాడే స్త్రీలు, ఎబ్రీ స్త్రీలకి వివాదం వచ్చింది. అప్పుడు అపోస్తలులు అన్నారు, ఇదేంటి, మనం అందరినీ సమానంగానే చూస్తున్నాం కదా, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, మనం చేసే పని ఏంటి, మనం చెప్పేది ఏంటి, మనం చేసేది ఏంటి అని ఈ సనుగుడు విని, అప్పుడు ఆనాడు దేవుని యొక్క ప్రజలైన వారి శిష్యులందరినీ పిలిచి వారు ఏం చెప్పారు అంటే, మేము దేవుని వాక్యాన్ని బోధించడమే మా పని, కానీ ఆహారం వడ్డించడం మా పని కాదు. కాబట్టి మీలో 7 మనుషుల్ని ఏర్పరచుకోండి, మంచి సాక్ష్యం కలిగిన వారు, మంచి పేరు కలిగిన వారు, మూడవదిగా వారు మరి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారై ఉన్నవారిని 7 మనుషుల్ని మా దగ్గర తీసుకొని రండి. మీరందరూ 7 ఏర్పరచుకోండి. ఆ 7కి మేమేం చెప్తాం, బాధ్యతను అప్పగిస్తాం. అంతేనా? ఇప్పుడు 7కి ఎవరు బాధ్యత అప్పగిస్తారు? అపోస్తలులు. ఇప్పుడు అపోస్తలులకి 7 బాధ్యులు కాబట్టి ఏదైనా లెక్క చెప్పాలా లేదా వీళ్ళకి? చూడండి, ఎవరైనా మనకి ఏదైనా అప్పగించారనుకోండి, మనకు అప్పగించిన వారికి మనం లెక్క చెప్పాలా లేదా? అంతేగాని అప్పగించిన వాళ్ళని తొక్కేస్తామా? తప్పది. ఎవరైతే మనకు పని అప్పగించారో ఆ పనిని అప్పగించిన వారికి మనం నమ్మకంగా పని చేస్తాం. అంతేకాని వాళ్ళని దాటి మనం వెళ్ళాం. వాళ్ళు దాటి వెళ్తున్నాము అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని ఆ పనిలో నుంచి తీసేసే హక్కు ఉందా లేదా వాళ్ళకి అధికారులు. వాళ్ళ పని మనకు అప్పగించారు కాబట్టి వాళ్ళు తీసేసే అధికారం ఉంచే అధికారం కూడా వాళ్ళకు ఉంది. కానీ వీళ్ళేమంటున్నారంటే, 7 మనుషుల్ని ఏర్పరిచారు కదా, సంఘంలో పెద్దలు నియమించారు కదా, వీళ్ళు పెద్దలు అంటారా? అసలు సరే, ఇంకొక ఆయన ఏం వాదించాడు అంటే, అధ్యక్షుడు అంటే పెద్దలు అనేవారు ఎలాగుండాలి, బైబిల్ గ్రంథంలో కొంతమంది పెద్దలను పెట్టాడట. సరే, మీకు ఒక మాట చూపిస్తాను, వీళ్ళ చెప్పిన మాటలే చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగవాడు నిందారహితుడును, ఏకపత్నిక పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడైనా ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడినవాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బావుగా ఏలువాడై ఉండవలెను. ఎవరంట? అధ్యక్ష పదవిని ఆశించే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటి లక్షణాలు ఉండాలట. సంఘంలో పెద్దలకు ఇలాంటివి ఉంటాయంటారా? లేవండి. అధ్యక్షుడు అంటే ఎవరు అంటే, బైబిల్ ప్రకారంగా మీరు చూస్తే దేవుని సేవకుడే. ఆ సంఘానికి ఆయనే పెద్ద. దేవుడు ఆ సంఘానికి ఆయన నియమించాడు ఆయన్ని.
దేవుని చేత ఏర్పరచబడిన వారిని దేవుడు నియమించాడు. కానీ సంఘ పెద్దలు అనేవాళ్ళు ఎవరు అంటే దేవుని సేవకుడితో కలిసి పనిచేసేవారు. సేవకుడు ఎందుకు పెద్దలు నియమించాడో తెలుసా? ఆ సేవకుడితో కలిసి పని చేయడానికి. అంతేగాని పెద్దలుగా నియమించాడు కాబట్టి ఆ పెద్దలందరూ ఒకటయ్యి ఆ సేవకుడిని తొక్కేయడానికి కాదు. ఈ రోజులు ఏమైపోయింది తెలుసా? ఆనాడు భక్సింగ్ గారు నిస్వార్థంగా ఆయన సేవకుల్ని నియమించాడు, అంటే పెద్దల్ని నియమించాడు. మొట్టమొదట మెడ్రాసులో జెహోషామల్లో పెద్దల్ని నిర్ణయించాడు. ఎప్పుడైతే భక్సింగ్ గారు మెడ్రాసులో జెహోషామాలో పెద్దల్ని నిర్ణయించాడో ఆ రోజు నుంచి భక్సింగ్ గారిని ఏడిపించడం మొదలెట్టారు. ఆఖరికి భక్సింగ్ గారిని మెడ్రాసు నుంచే బయటికి పంపించారండి. భక్సింగ్ గారు ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే దైవజ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒకటే చెప్పాడు, సరే మీరు పెద్దలు కాబట్టి మీరు ఇక్కడ పరిచర్య మీరు చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మా పని అయిపోయింది, ఇక్కడ మేము అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా మా అవసరం వస్తే మమ్మల్ని ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము వస్తాం, కాబట్టి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతామని చెప్పి ఆనాడు భక్సింగ్ గారితో కూడా సేవకు వచ్చిన దైవజనులు అందరూ కూడా మెడ్రాస్ నుంచి సువార్త చేసుకుంటూ మన ఆంధ్రాలోకి ప్రవేశించారండి. అక్కడ నుంచి సువార్త చేసుకుంటూ అలాగ చేసుకుంటూ వస్తూ భక్సింగ్ గారిని మెడ్రాసులో ఉన్నప్పుడే హైదరాబాద్ రమ్మని వారు ఆహ్వానం చేశారు. కాబట్టి ఇలాగ భక్సింగ్ గారు సువార్తలు చేసుకుంటూ తనతో ఉన్న టీం అంతా కూడా బయలుదేరారని తెలియగానే హైదరాబాద్లో ఉన్నవారు భక్సింగ్ గారికి ఉత్తరం రాశారు, అయ్యా మా దగ్గరికి మీరు రండి, మా దగ్గర కూడా మీరు సువార్త చేయండి, మా దగ్గరికి మీరు రండి అని వారు ఆహ్వానం చేశారు. కాబట్టి అలాగ వీరు సువార్త చేసుకుంటూ 1949 50వ సంవత్సరంలో అంటే 47, 48, 49కే వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదులో ఆయన పూర్తిగా మరి 50వ సంవత్సరం నుంచి వాళ్ళ పరిచర్య ప్రారంభించారు. హెబ్రోను ముందుగా లేదు, సియోను అనే ప్రాంతం ఉండేది. ఆ సియోను దగ్గర నుంచి ఇంకొక చిన్న అద్దింట్లో తీసుకొని పరిచర్య ప్రారంభించారు. అలాగ భక్సింగ్ గారు మెడ్రాస్ను వదిలి హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదులో రమారమి 1985, 86 వరకు ఆయన సేవా జీవితంలో ఎన్నో పరిశుద్ధ సమాజ గురుకులు పెట్టి ఆయన 1986వ సంవత్సరంలో ఆయన తర్వాత పరిచర్య కొరకు 6 పెద్దల్ని ప్రపంచం అంతటా ఉన్న పరిచర్య కొరకు ఆయన తీసుకొచ్చారు. అందులో మరి ఫిలిప్ గారు కానీ, మార్టిన్ గారు కానీ, లాజర్సన్ గారు కానీ, తర్వాత కోషి గారు కానీ, దాసన్న గారు కానీ, ఇలాగా 6 సభ్యుల్ని కూడా వారు అభిషేకం చేసి నా తర్వాత ప్రపంచం అంతటా పరిచర్య చేసేవాళ్ళు వీళ్ళే అని స్టేజీ మీదకి అందరినీ వారు భార్యలతో పాటు తీసుకొచ్చి భక్సింగ్ గారు అభిషేకం చేశారు. ఎప్పుడైతే అభిషేకం చేశారో కొన్ని నెలల్లోనే భక్సింగ్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు హెబ్రోన్లో ఉన్న సంఘ పెద్దలు, సంఘంలో ఉన్నవారు. మరి మమ్మల్ని ఎందుకు నువ్వు పెద్దలుగా చేయలేదు, వాళ్ళని పెద్దలుగా చేసావు, మమ్మల్ని చెయ్యాలని భక్సింగ్ గారి మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల భక్సింగ్ గారు మరి హైదరాబాదులో కూడా సంఘ పెద్దల్ని ఆయన ఒక బాడీని నిర్ణయించాడు. హెబ్రోన్ అనే ట్రస్ట్, ఇండిజినియస్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ ఇండియా అని పెట్టి ఒక సొసైటీని ఫామ్ చేసి అందులో సభ్యులు పెట్టి హెబ్రోనులోనే పెద్దలను నియమించాడు. ఎప్పుడైతే సంఘాల్లో పెద్దలను నిర్ణయించారో ఆ సంఘాలన్నీ పాడైపోయాయి. మీరు చూడండి, ఏ సంఘాల్లో అయితే భక్సింగ్ గారు దైవజనులను నమ్మి పెద్దలను తీసుకొచ్చారో ఆ పెద్దలందరూ ఏం చేశారో తెలుసా? సేవకుడినే బయటికి గెంటేసి ఈనాడు మందిరాలనే వారు ఆక్యుపై చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా డబ్బును ఉపయోగించుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడుతున్నారు. ఆఖరికి వారి దగ్గర సేవకుడు అంటే జీతగాడు. వాళ్ళు అంటున్నారు, ఒక 2 సంవత్సరాలకు హెబ్రోన్ నుంచి మాకు సేవకుడు కావాలి, మాకు సేవకుడిని అయ్యని అంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే సరే సేవకుడిని వేస్తున్నారు, 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి మాకు ఈ సేవకుడిని మార్చేయండి, మరికో సేవకుడిని తీసిరండి అంటే ఇప్పుడు ఏమైపోయింది? సేవకుడు జీతగాళ్ళు అయిపోయారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి డబ్బు ఉంది, మందిరాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, వాళ్ళు ఏదంటే అదే చెల్లుతుంది. లోకం అంతే కదా, ఎవరికి డబ్బు ఉంటే వాళ్ళ మాటే చెల్లుతుంది, లేనోడు మాట ఏం చెల్లుతలేదు కదా. లోకములో ఏం జరుగుతుందో దేవుడు మందిరంలో కూడా అదే జరుగుతుంది. ఇంకా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముందండి? అది కాదు దేవుని పరిచర్య, మనకు నేర్పించింది అది కాదు. దైవజనుడు భక్సింగ్ గారు చూపించిన నమూనా అది కాదు. ఒకరి కష్ట దుఃఖంలో ఒకరు పాలివారవడం నేర్పించాడు.
ఎక్కడ బలహీనమైన సంఘాలు ఉన్నాయో అలాంటి బలహీనమైన వారిని మనం బలపరచాలి అని చెప్పాడు ఆయన. కానీ ఆ రోజు నుంచి వాళ్ళు అలా చేశారు కాబట్టే ఈనాడు ఇన్ని సంఘాలు అభివృద్ధి చెందాయండి. ఈ రోజున ఒక్కొక్క మందిరాలు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల సంఘాలు, తెలంగాణలో కొన్ని వేల సంఘాలు, ఇతర రాష్ట్రాల్లో కొన్ని వందల సంఘాలు ఎలాగున్నాయంటే వీళ్ళు ఎలా కష్టపడి పరిచర్య చేశారు. పూర్వం ఉన్న దైవ సేవకులు మాది అనుకోలేదు, ఇది మనది అనుకున్నారు. కానీ ఈరోజు సంఘాల్లో ఏమైపోయిందంటే ఇది మాది అంటున్నారు, మనది అంటలేదు. అందుకనే ఎప్పుడైతే సంఘాల్లోనికి డబ్బు ప్రవేశించిందో, ధనం వచ్చిందో, అక్కడే ఆత్మీయత చచ్చిపోయింది. అందుకన్నాడు, డబ్బు ఉంటే దేవుడు ఉండడు, దేవుడు ఉంటే డబ్బు ఉండదు. దేవుడు ఉన్న చోట డబ్బు ఉండదు, డబ్బున్న చోట దేవుడు ఉండడు. కారణం ఏంటో తెలుసా? డబ్బు ఉంటే మనుషులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు ఉంటే అక్కడ వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే స్థలము కాదు. కాబట్టి ఈ వారు అక్కర కొలది పంచిపెట్టిన ఇచ్చిన వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అంటే వాళ్ళు ఎంత సమర్పణ కలిగిన వారు, ఎంత త్యాగము కలిగిన వారు. అందుకనే ఈ 36, 37 వచనంలో చెప్తున్నారు, బర్నబా అనే ఈ హెచ్చరిక పుత్రుడు ఎక్కువ భూమి కలిగిన వాడు, ఆ లేవీ వంశానికి చెందినవాడు. ఆయనకి ఎక్కువ విస్తారమైన భూమి ఉండేది. ఆ భూమి అంతటిని అమ్మేసి ఈయన కూడా అపోస్తలుల పాదముల దగ్గర తీసుకొచ్చి పెట్టేశారు. ఇంత డబ్బును కూడా వాళ్ళు పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసినా ఆయన ఎప్పుడూ లెక్క అడగలేదు. ఇది మొదటిది. నేను చెప్పాను కదా, ఆ అపోస్తల కార్యములు 6వ అధ్యాయములో వారికి 7గురికి బాధ్యత అప్పగించారు అపోస్తలు. అంతేకాని ఈ 7 అపోస్తల కంటే గొప్పవారేమీ కాదు, అపోస్తల కంటే గొప్పవారు కాదు. వీళ్ళే గొప్పవారు అయ్యుండేలాగుంటే అపోస్తలులే తక్కువైపోను. మీరు చూడండి, స్తెఫను చంపేశారు. ఫిలిప్ కానీ, ప్రొకోరస్ కానీ, పరిమనాస్ కానీ, మిగిలిన 7లో 6 చెదిరిపోయారు. వీళ్ళు ఎక్కడికి చెదిరిపోయినా వెళ్ళిన చోటల్లా సంఘాలను బలపరిచి సువార్తను ప్రకటించి సంఘాలను కట్టిన తర్వాత వాళ్ళు బాప్తీసాలు ఇచ్చినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రాలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, దేవుడి ఆత్మ దిగి రావాలి అంటే మన వల్లేమీ కాదు, అది అభిషేకించబడిన వారి వల్లే అవుతుందని చెప్పి ఫిలిప్పు యెరూషలేములో ఉన్న అపోస్తలులకు చెప్పినప్పుడు పేతురు, యోహానులు ఈ సమరయల పట్టణం దగ్గరికి వచ్చారు. సమరయల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న ఫిలిప్పుకి ఆ యొక్క విషయాలన్నీ చెప్పి వారు ఆనాడు బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే పేతురు, యోహానులు వారి చేతులేసి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ అప్పుడు వారి మీదకి దిగింది. అంతవరకు పరిశుద్ధాత్మ దిగలేదు. అర్థమైందా? స్తెఫను వాక్యం చెప్పాడు, ఫిలిప్పు వాక్యం చెప్పాడు, రక్షణలోనికి నడిపించాడు, బాప్తీసాలు ఇచ్చారు, కానీ పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు. అపోస్తులు వచ్చి వారి మీద చేతులు ఉంచే వరకు పరిశుద్ధాత్మ రాలేదు. దేవుడు అప్పుడు ఆ శక్తిని వాళ్ళకే ఇచ్చాడు, ఇంకెవరికీ ఇవ్వలేదు. దేవుడు అన్నాడు, మీరు ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మను వదులుతారో వాళ్ళ మీదకి నేను పంపుతాను. మీరు ఎవరి మీదకైతే రాకూడదనుకుంటారో అలాంటి అధికారాన్ని యేసు ప్రభువారు తన శిష్యులకు ఇచ్చాడండి. సరే మీకు చూపిస్తాను. యోహాను సువార్త. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులకు ఇచ్చిన ఎలాంటి అధికారం వారికి ఇచ్చాడు అంటే, యేసు ప్రభువారు సామాన్యమైన అధికారం వాళ్ళకి ఇవ్వలేదు. వారు యేసు ప్రభువారి యొక్క పేరును బట్టి వారు ఏది చేయాలనుకున్నా వాళ్ళ చేతిలోనే ఉంది. 20వ అధ్యాయము 22, 23 వచనాలండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 22, 23 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండినని వారితో చెప్పెను. అపోస్తులకి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు అంటే, ఎవరి పాపాలనైతే మీరు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, ఎవరి పాపములు అయితే నిలిచి ఉండునుగాక అని చెప్తారో వారి పాపములు నిలిచి ఉండిపోతాయి, వాళ్ళకి క్షమాపణ లేదు అని చెప్పాడు. చూడండి ఎంత అధికారం ఇచ్చాడు. అందుకనే ఈ 11 మంది అంటే యోధా చనిపోయిన తర్వాత ఈ 11 మంది శిష్యులకి దేవుడు ఇచ్చిన అధికారం ఎంతంటే, సర్వాధికారము తన దేవుడు తన తండ్రికి అలాగే కుమారుడికి ఇచ్చారు, అధికారం అంతా తన శిష్యులకి ఇచ్చాడు.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే 7గురిని ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళకి ఈ బాధ్యతను అప్పగించాడు. ఏంటంటే వండి పెట్టే బాధ్యత. ఎవరికీ తక్కువ లేకుండా మీరు ఆహారమును వారికి వడ్డించండి, వారిని చూసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పగించారు. అంతే తప్ప ఆ డబ్బు మీద అజమాయిషీ వాళ్ళకి ఇవ్వలేదు. అపోస్తుల చేతిలోనే జరిగేది ఏది జరిగినా వీళ్ళు వాళ్ళ కింద ఉండి పనిచేసేవారు అంతే. సరే, తర్వాత రెండో విషయం వాళ్ళు ఏమన్నారంటే, అలా కాదు, యోషువ దినాలలో దేవుని యొక్క మందిరము శిథిలమైపోయినప్పుడు యోషువ ఆయనకి 7 ఏండ్ల వయసులో రాజు అయిన తర్వాత యెహోయాదా దినములలో ఇతడు కూడా ప్రధాన యాజకుడిని, ఆ రోజుల్లో ఉన్న లేవీలందరినీ పిలిచి ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. అంటే సంఘంలో పెద్దలు ఇది అజమాయిషి అంతా వాళ్ళే తీసుకోవాలని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ వాళ్ళు కల్పించుకొని డబ్బు అనేది సంఘ పెద్దల చేతిలో ఉంటుంది, సేవకుడి చేతిలో ఉండకూడదు అంటున్నారు వాళ్ళు. బైబిల్లో ఎక్కడ అలా లేదు. అందుకనే చూపిస్తున్నాను మీకు. సరే, చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం అండి. 24:4 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలని యోవాషునకు తాత్పర్యము పుట్టిన గనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారిని దానిని త్వరగా చేయకపోయినందున. ఇక్కడ ఏం జరిగింది అంటే, యోవాషు ఏలన ఆరంభించిన తర్వాత యోవాషు యాజకుల్ని పిలిచి అన్నాడు, అయ్యా మందిరం పాడైపోతుంది కదా, మందిరం పడిపోయే స్థితిలోకి వచ్చేసింది, మందిరాన్ని ముందు బాగు చేయండి అన్నారు. అప్పుడు యాజకులు ఏం చెప్పారంటే, అయ్యా మందిరాన్ని బాగు చేయాలి అంటే దానికి డబ్బు కావాలి కదా, మందిరాన్ని బాగు చేసే అంత డబ్బు లేదు అన్నారు. ఎందుకు లేదు అన్నారు. ప్రజలెవరూ దేవుడి యొక్క మందిరానికి డబ్బులు ఇవ్వలేనప్పుడు దాన్ని మేమెలా బాగు చేస్తాం? మాకు తినడానికే కష్టంగా ఉంది, మేము తినడానికే కష్టంగా ఉంటే దానికి మందిరాన్ని ఇంకేం బాగు చేయగలం అని అనగానే రాజు అన్నాడు, అయితే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని మందిరము నిమిత్తము వారికి డబ్బును అడిగి తీసుకొని రండి అన్నాడు. యాజకులు ఏం చేశారంటే ఆ పని చేయలేకపోయారు. మేమెళ్ళి ప్రజల్ని వెళ్ళి డబ్బు అడిగితే మాకెవరిస్తారు? వీళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే తమంతట తామే తెచ్చేస్తారు కదా, మేమెందుకు అడగాల? వాళ్ళు ఇవ్వరు అంటే ఇంక మేమెళ్ళి అడిగినా సరే ఇవ్వరు కదా అని వీళ్ళు కొంత తడవు చేశారు. అడిగినా సరే డబ్బులు ఎవరు ఇవ్వకపోవడం వల్ల దీన్ని బాగు చేయలేకపోయారు. అప్పుడు యోవాషుకి ఒక తాత్పర్యం పుట్టింది. ఆయన ఏం చెప్పాడంటే, దేవుని యొక్క మందిరములో ఇప్పుడు దాకా దేవుని సందా వేసే అంటే ఈ బాక్స్ కాక వేరొక బాక్స్ని పెట్టండి అన్నాడు. దేవుడి మందిరంలోనే పెట్టమన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ఈ అధ్యాయంలో చూడండి, ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. 8-9 వచనాలు. కాబట్టి రాజు ఆజ్ఞ చెప్పిన వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలుకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలని యోదాలోను యెరూషలేములోను వారిని చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో ఇదేం కానుక? ఒక మందిరంలో ఇలాగే పెట్టారు. అక్కడున్న పెద్దలు ఏం చేశారంటే, మరి వచ్చే సందా సేవకుడు తీసుకోవడానికి తినడానికి సరిపోతుంది. అలా కాదు, దేవుడు మందిరములో అంటే దేవుడు మందిరము నిమిత్తము కొంత డబ్బును మనం నిల్వ చేయాలి కాబట్టి ఆదివారం 2 బాక్సులు పెట్టేవారు. 2 బాక్సులు పెట్టారు. ఇప్పుడు కానుకలు దేంట్లో వేయాలా? 2 పెట్టెల్లోనే వేయాలా? 2 పెట్టెల్లోనే వేయాలా? అప్పుడు 2 పెట్టెల్లో వేయాలంటే ఇప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు? సరే,
వాళ్ళు ఒక వారం అంటే వాళ్ళకు వచ్చిన దశమ భాగం కావచ్చు, వాళ్ళ పంటలో పండింది కావచ్చు, ఉద్యోగులను కావచ్చు, ఒక 1000 రూపాయలు దేవుడు ప్రతి నెల వారు కానుకేస్తున్నారు అనుకో, వాళ్ళ దశమ భాగం అనుకోండి. ఇప్పుడు 2 పెట్టెలు పెట్టారు. ఈ 2 పెట్టెలో ఎంత వేయాలంటారు? ఒకటేమో మందిరం బాగు చేయడం కొరకు ఒక పెట్టి, ఒక పెట్టేమో సేవకుడు తినడానికి ఒక పెట్టి. ఇప్పుడు ఈ కానుకలు ఎలాగేయాలా? కానుక పెట్టెలో అంటే దశమ భాగం అంటే 1000 రూపాయలు ఏ పెట్టెలు వేయాలా? దేవుని సేవకుడికి వేసే పెట్టెలు వేయాలా? మరి మందిరాన్ని బాగు చేసే పెట్టెలో స్వేచ్ఛార్పణ అంటే ఇది ఎక్కడిది? అలా వేస్తారా విశ్వాసులు? ఏం చేసేవారంటే 1000 రూపాయల్లో 500 ఎక్కడ వేసేవారు, 500 ఎక్కడ వేసేవారు. ఇప్పుడు సేవకుడికి ముందేస్తేనే కడుపు నిండేది కాదు. ఇప్పుడు ఇందులో 500 ఇక్కడ 500 అక్కడ వేస్తున్నారు. ఇంకెలా కొడుతుంది సేవకుడికి? అప్పుడు సేవకుడు అన్నాడు, ఇదేంటి మీరు 2వ పెట్టి పెట్టడం వల్ల వేసేది కూడా వేయడం మానేశారు. ఇంతకుముందు ఇక నెలలో ఇంత ఆఫరింగ్ వచ్చేది, ఇప్పుడు ఈ ఆఫరింగ్ తగ్గిపోయింది అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ ఇష్టం, వేసేవాళ్ళు ఇష్టం, దాన్ని నువ్వెవరో కాదనడానికి, నువ్వు తింటే తిను లేకపోతే పడి ఉండు అన్నారు. అది న్యాయమా? బైబిల్ ఏం చెప్తుంది? నూర్చెడి ఎద్దుకు మూతి చెక్కం పెట్టకూడదు. ఒకప్పుడు ఏం చేసేవారంటే రాత్రంతా ఎడ్లతోతే తొక్కించేవారు చేన్ని. రాత్రంతా ఎడ్లతో ఈ తొక్కించాలి అంటే వాటికి నోరు కడితే రాత్రంతా నడుస్తాయా? నడవు కదా. వాటి రాత్రంతా నడవాలంటే మేము లంకెలు తోలేవాళ్ళం అన్నమాట. మా రోజుల్లో ట్రాక్టర్లు చాలా తక్కువ. ఆ రోజుల్లో చేలు నూర్చాలి అంటే ఎడ్లతోటే తొక్కించేవాళ్ళం. 4-5 లంకెలు కట్టేవారు అన్నమాట. వాటిని అలా నడిపిస్తూ తెల్లవారు నడిపిస్తూనే ఉండేవాళ్ళం. రాత్రి 6-7 గంటలకు మొదలెట్టేవాళ్ళం, 8-9 గంటలకి తెల్లవారులు వాటితో పాటు నడుస్తూనే ఉండేవాళ్ళం అనమాట. అలాగైతే తెల్లవారు అయిన తర్వాత ఆ ఎడ్లను మళ్ళీ విప్పేసి కట్టేసి ఇప్పుడు మళ్ళీ ఆ గడ్డినంతటిని తీసి ధాన్యాన్ని వేరు చేసేవాళ్ళం. ఇది పని అన్నమాట. అందుకన్నాడు రాత్రంతా మన చేను తొక్కే ఎడ్లకి రాత్రంతా నడవాలి అంటే వాటికి గడ్డి ఎక్కడది? ఈ చైన్నే తింటాయి. ఎంత తిన్నా వాటిని కొట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే మన కోసం కష్టపడుతున్న వాటికి మనం పెట్టకపోతే తప్పు. అవి తింటానే ఉండేవి, తిరుగుతూనే ఉండేవి. అవి ఎంత తిన్నా రైతు లెక్క చేసేవాడు కాదు. ఎందుకంటే నా చేను పండించే అవే లేకపోతే నేను ఎలాగనేవాడు. అలాగే ఒక దేవుని సేవకుడు లేకుండా సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుంది? పెద్దలైనా చేయగలరా? ఈ రోజులు పెద్దలు చేయమనండి, సంఘాలు కట్టమనండి. ఏదైనా ఊరు వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ సంఘం కట్టేప్పుడు చెప్పమనండి. ఉన్న సంఘాన్ని తీసుకుని ఏళ్ళడం కాదు. వాళ్ళు ఒకరు కట్టిన సంఘాన్ని వీళ్ళు తీసేసుకుని ఏళ్ళడంలో ఏముందండి? వీళ్ళని కట్టమనండి, వీళ్ళు సంఘాన్ని. వీళ్ళు చేయరా పని? వీళ్ళు ఎలాంటి తెలుసా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు పెద్దలందరూ తెలుసు, దేవుని సేవకులు కట్టిన సంఘాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. వీళ్ళు తీసుకున్నారండి. వీళ్ళే కాదు, సంఘాలు ఎవరు కట్టారు? ప్రారంభ దినాలంటే దేవుని సేవకులు ఎంతో కష్టపడి కట్టారు. వాళ్ళ ప్రయాసము, వాళ్ళ త్యాగం వల్లే ఈరోజు సంఘాలు ఇన్ని పెద్ద అయ్యాయి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘాలను వీళ్ళ తీసేసుకొని పెద్దలు మేమేం చెప్తా చెయ్యండి అంటున్నారు. ఇదెంత న్యాయం?